మీ ఇంట్లో గోమాత ప్రతిమ ఉందా? అయితే ఈ వాస్తు నియమాలు తప్పక తెలుసుకోండి. అందరికీ నమస్కారం. ఎస్విసిడి ఛానల్ ద్వారా మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. సనాతన ధర్మంలో గోమాతకు ఉన్న అపారమైన విశిష్టత ఏమిటి? మన పురాణాలు మరియు పండితులు గోవు గురించి ఎలాంటి అద్భుతమైన విషయాలు చెప్తున్నారు. అలాగే ఇంట్లో గోమాత ప్రతిమను ఏది కొనపెట్టుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, దాన్ని ఎక్కడ ఉంచాలి, ఎలా పూజించాలి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. గోవో విశ్వస్య మాతరః అని ఘోషిస్తున్నాయి. అంటే గోవు ఈ ప్రపంచానికే కన్నతల్లి లాంటిది అని అర్థం. మన హిందూ సాంప్రదాయంలో ఆవును కేవలం ఒక జంతువుగా ఎప్పుడు చూడలేదు. సాక్షాత్తు 33 కోట్ల దేవతలకు నిలయమైన ప్రత్యక్ష దైవంగా పూజిస్తారు. మనిషి పుట్టినప్పటి నుండి తన జీవిత ప్రయాణం ముగిసే వరకు గోవు పాత్ర ఎంతో కీలకమైనది. ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా మరియు సామాజికంగా గోమాతకు మించిన సంపద భూమండలం మీద మరొకటి లేదని మన శాస్త్రాలు ఘంటాపదంగా చెప్తున్నాయి. శ్రీమద్భాగవతం మరియు ఇతర పురాణాల ప్రకారం దేవతలు మరియు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించిన సమయంలో ఎన్నో దివ్యమైన వస్తువులు ఉద్భవించాయి. అందులో నుంచి వచ్చిన దివ్యమైన గోమాతే కామధేనువు. ఈ కామధేనువు మనుషుల సకల కోరికలను తీర్చే కల్పవృక్షం లాంటిది. కామధేనువు వంశం నుంచి సురభి, నందిని, శబల లాంటి గో సంతతి వృద్ధి చెందింది. అథర్వ వేదం మరియు స్కంద పురాణం ప్రకారం ఆవు శరీరంలో 3,000,000 దేవతలు నివసిస్తారు. ఆవు కొమ్ముల చివర గంగా, యమున నదులు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కొలువై ఉంటారు. నుదుటి భాగంలో ఏకాదశ రుద్రులు, కళ్ళల్లో సూర్యచంద్రులు, రోమాలలో మహామునులు నివసిస్తారు. అలాగే ఆవు పేడ గోమయంలో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి, గోమూత్రంలో గంగా భవాని కొలువై ఉంటారు. పంచాంగ వ్యాలకు కూడా ఆయుర్వేదంలో చాలా ముఖ్యమైన స్థానం ఉంది. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, గోమూత్రం, గోమయం కలిపి తీసుకుంటే శరీరంలో ఉన్న పాపాలు, రోగాలు నశించిపోతాయని పెద్దలు అంటారు. గరుడ పురాణం ప్రకారం జీవితంలో గోదానం చేసిన వారికి మాత్రమే మరణం తర్వాత వైతరణి నదిని దాటే అదృష్టం కలుగుతుంది. మన జాతకంలో ఉన్న అనేక గ్రహ దోషాలకు గోసేవ ఒక అద్భుతమైన పరిహారమని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉంటారు. సూర్యదోషం ఉంటే గోధుమలు, చంద్రదోషానికి నీళ్లు లేదా పాలు దానం చేయాలి. కుజదోషం లేదా కాలసర్పదోషం ఉంటే ఆవుకు కూరగాయలు, ముఖ్యంగా ముల్లంగి లాంటివి తినిపించడం వల్ల గొప్ప ఫలితం ఉంటుందని వివరిస్తారు. జాతక దోషాలకే కాకుండా ఇంట్లో అదృష్టం మరియు సానుకూల శక్తి కోసం గోమాత ప్రతిమను పెట్టుకోవడం గురించి కూడా వాస్తుశాస్త్రంలో అద్భుతంగా వివరించారు. ఇంట్లో దూడ పాలు తాగునట్లుగా ఉన్న ఆవు, కామధేనువు మరియు నందిని విగ్రహాన్ని పెట్టుకోవడం చాలా శుభప్రదం. ఈ ప్రతిమను ఇంటికి ఈశాన్య దిశలో ఉంచడం అత్యంత శ్రేష్టమైనది. ఈశాన్యంలో ఉంచడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, ఆధ్యాత్మిక చింతన పెరిగి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అదేవిధంగా ఉత్తర దిశలో పెట్టుకుంటే కుబేరుని అనుగ్రహం లభించి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ధన అభివృద్ధి కలుగుతుంది. తూర్పు దిశలో ఉంచడం ద్వారా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి సానుకూల శక్తి ప్రవహించి కుటుంబ సభ్యులందరికీ ఆరోగ్యపరమైన వృద్ధి ఉంటుంది. దక్షిణ లేదా నైరుతి దిశలో ఈ విగ్రహాన్ని సాధారణంగా పెట్టకూడదని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ఈ ప్రతిమను ఎక్కడంటే అక్కడ కాకుండా పూజా గదిలో కానీ లేదా హాల్లో ఒక శుభ్రమైన ఎత్తైన ప్రదేశంలో పీట మీద కానీ పెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ బాత్రూములకు దగ్గరగా, మెట్ల కింద లేదా అపరిశుభ్రమైన ప్రదేశాలలో ఉంచకూడదు. ప్రతిమను కేవలం ఒక అలంకార వస్తువుగా కాకుండా
ఎంతో భక్తిభావంతో చూసుకోవాలి. రోజు ఈ విగ్రహాన్ని శుభ్రంగా తుడిచి పసుపు కుంకుమలు పెట్టి ఒక పువ్వును సమర్పించి నమస్కరించుకోవాలి. దీపం లేదా అగరబత్తి వెలిగించినప్పుడు ఆ ధూపాన్ని ప్రతిమకు కూడా చూపించడం వల్ల సాక్షాత్తు ఆ గోమాత ఆశీస్సులు మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉంటాయి. నిర్జీవమైన ప్రతిమను పూజించడమే కాకుండా ప్రాణంతో ఉన్న గోవుల పట్ల కూడా మనం కొన్ని నియమాలు పాటించాలి. ఉదయం నిద్ర లేవగానే గోవు వృష్ఠభాగాన్ని దర్శించుకోవడం మంచిది. ఇంట్లో వంట చేసిన తరువాత మొదటి ముద్దను ఆవుకు పెట్టాలి. దీనినే గోగ్రాసం అంటారు. ఆవును ఎప్పుడూ కఠినంగా అదిలించకూడదు, కొట్టకూడదు. ఆవు కన్నీరు పెడితే ఆ ఇంటికి కీడు జరుగుతుందని పెద్దల నమ్మకం. గోశాలకు వెళ్ళి సేవలు చేయడం, కషాయ బారిన పడకుండా గోవులను కాపాడటం ప్రతి మనిషి బాధ్యత. గోసేవ చేయడం వల్ల భగవంతుని అనుగ్రహం చాలా సులభంగా లభిస్తుంది. ఈ పవిత్రమైన విషయాలను మనం పాటిస్తూ మన భావితరాలకు అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఈ వీడియోలోని పౌరాణిక మరియు వాస్తు సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంట్లో గోమాత ప్రతిమను ఉంచుకునే విధానంపై మీ విలువైన అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మన ధర్మానికి సంబంధించిన ఇలాంటి మరెన్నో అద్భుతమైన విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.